భారత్‌లో క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లను తగ్గించాలని చెప్పేసి బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది. అయితే భారత్‌లో క్రెడిట్ కార్డ్ బకాయింపులపై 24-25%, కొన్ని చోట్ల అయితే 55%కి పైగా అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీలు, ఛార్జీలు ఇలాంటివి విధించడం వల్ల ఆర్థికపరమైన భారం సాధారణ ప్రజలపై పడుతుందని చెప్పేసి పురంధేశ్వరి గారు నిర్మలా సీతారామన్ గారికి అందించిన వినతి పత్రంలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి నేపథ్యంగా అమెరికాను ప్రస్తావించారు. అమెరికాలో క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లపై 10% గరిష్ట పరిమితి విధించే ప్రతిపాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకువచ్చారు. దీంతో భారత్లో క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై పరిమితి ఉండాలనే డిమాండ్ వినిపిస్తుంది. అయితే భారత్లో క్రెడిట్ కార్డుల వడ్డీ రేటు పరిమితి పెట్టాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే భారత్లో కూడా క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లు, పెనాల్టీలు, ఛార్జీలు వీటన్నిటిపై ఒక పరిమితి అవసరమని పురంధేశ్వరి గారు అయితే చెప్తున్నారు. అయితే కొంతమంది బ్యాంకింగ్ నిపుణులు అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే వడ్డీ రేట్లను నియంత్రిస్తే వినియోగదారులకు ఇచ్చే కార్డుల సంఖ్యపై ప్రభావం అయితే చూపుతుంది. వడ్డీ రేట్లపైనే కాదు, కార్డులు ఇచ్చే నగదు గరిష్ట పరిమితులపై నియంత్రణ అయితే ఉండాలి అని యాక్సిస్ బ్యాంక్ మాజీ అధికారి, బ్యాంకింగ్ రంగ నిపుణుడు సురేష్ బాబు అయితే అభిప్రాయపడుతున్నాడు. అయితే ఈ క్రెడిట్ కార్డులను ఫైనాన్స్ సంస్థలు అలాగే బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులను అయితే జారీ చేస్తూ ఉంటాయి. ఈ కార్డులతో షాపింగ్ అలాగే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితిలోపు మొత్తం తీసుకున్న అమౌంట్ను మొత్తం చెల్లిస్తే ఎలాంటి వడ్డీ అయితే ఉండదు. అయితే క్రెడిట్ కార్డు వాడుకున్న రోజు నుంచి 15-50 రోజుల వరకు సమయం అయితే ఉంటుంది. ఆ సమయంలోపు తీసుకున్న అమౌంట్ మొత్తం పూర్తిగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ అయితే ఉండదు. ఒక నిర్దేశిత కాలపరిమితి అయితే ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన తర్వాత తీసుకున్న అమౌంట్ చెల్లించకపోతే మాత్రం అధిక వడ్డీ రేట్లు అయితే విధిస్తూ ఉంటారు. నెలవారీ బకాయింపులు పూర్తిగా చెల్లించకపోతే బ్యాలెన్స్పై కొన్ని బ్యాంకులు అయితే 24-40% వరకు అయితే ఏపీఆర్ అయితే విధిస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకులు అయితే ఫైనాన్స్ సంస్థలు 48-50% వరకు అయితే విధిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడుకొని నిర్దేశించిన కాల పరిమితిలో చెల్లించకపోతే ఛార్జీలు అయితే అధికంగా వస్తూ ఉంటాయి. ఏపీఆర్ అనేది సంవత్సరానికి ఉన్నప్పటికీ వడ్డీ రేట్ అయితే రోజుగా లెక్కిస్తూ ఉంటాయి ఈ బ్యాంకులు అయితే. ఈ క్రెడిట్ కార్డులపై పూర్తి నిర్ణయం బ్యాంకులదే. అందుకే వాళ్ళు ఈ కార్డులపై తక్కువ వడ్డీ విధిస్తారు, ఎక్కువ వార్షిక రుసుములు అయితే తీసుకుంటాయి. మరికొన్ని బ్యాంకులు అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి, తక్కువ వార్షిక ఛార్జీలు అయితే తీసుకుంటారు. అయితే క్రెడిట్ కార్డు బకాయింపులు నిర్దేశించిన తేదీలోపు కట్టకపోతే బ్యాంకులకే ప్రయోజనమని చాలామంది అంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడుకున్న వ్యక్తి 20 రోజులైనా, 30 రోజులైనా, 50 రోజులైనా సమయం ఉంటుంది. ఆ సమయంలోపు అతడు తన తీసుకున్న అమౌంట్ మొత్తాన్ని కట్టేస్తే బ్యాంకుకి ఎలాంటి లాభం ఉండదు. సమయం దాటిన తర్వాత ఆ వ్యక్తి అమౌంట్ను కడితే అప్పుడు అతని బ్యాంకు వారికి అయితే వడ్డీ వస్తుంది. అప్పుడు బ్యాంకు వారికి లాభం ఉంటుంది. ఇతడు సమయం లోపల కడితే బ్యాంకు వారికి ఎలాంటి లాభం ఉండదు. సమయం దాటిన తర్వాత కడితేనే బ్యాంకు వారికి అయితే లాభం అయితే ఉంటుంది. అయితే ఒక వ్యక్తి అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగించుకొని ఇచ్చిన సమయంలో కట్టకపోతే మాత్రం బ్యాంకు వాళ్ళైతే వాటిపై అధిక వడ్డీనైతే వసూలు చేస్తున్నారని వినియోగదారులు అయితే చాలామంది చెబుతున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా వాడుకున్న నగదు మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లోనూ కూడా వడ్డీ రేట్లు అయితే అధికంగా ఉన్నాయి. అమెరికాలో కూడా క్రెడిట్ కార్డులపై సగటు 20% వడ్డీ రేట్లు అయితే 20% వడ్డీనైతే వసూలు చేస్తున్నాయి. యూకేలో కూడా 24.9% వరకు ఏపీఆర్ అయితే ఉండడం జరిగింది. అయితే క్రెడిట్ కార్డు తీసుకున్న వారు చాలా జాగ్రత్తగా అయితే ఆ డబ్బును వాడుకుంటారు. ఎందుకంటే సిబిల్ స్కోర్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డు వాడుకొని బిల్లు కట్టకపోతే మాత్రం వాళ్ళ సిబిల్ స్కోర్పై అయితే ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో తీసుకునే రుణాలపై తీవ్రమైన ప్రభావం అయితే పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే వాడుకుంటారు.
అయితే పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా లేకపోతే ఆర్బీఐ ఆదేశాల మేరకు వడ్డీ రేట్లనైతే బ్యాంకులు మార్చే వీలైతే ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 21 మేరకు ఏ న్యాయస్థానం కూడా వడ్డీ రేట్లను నిర్దేశించే వీలైతే లేదు. అవాజ్ సంస్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వడ్డీ రేట్ల విషయంలో కీలకమైన ఆదేశాలనైతే జారీ చేసింది. ఇప్పుడు మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా వడ్డీ రేట్లు వసూలు చేసుకునే హక్కు అయితే బ్యాంకులకైతే కల్పించడం జరిగింది. అవి దోపిడీ స్థాయిలో ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ అయితే తన అధికారులను ఉపయోగించి ఈ వడ్డీలను అయితే తగిన స్థాయిలో ఉంచేలా చూడాలని కోరుకుంటున్నాము.